3 సంవత్సరాల కిందట మన అందరం కూడా సీతంపేట వయ్య చిన్న ఫంక్షన్ మీద అందరూ కూడా వచ్చాం. సున్నపగడ్డ. ఆ సున్నపగడ్డ అనేది ఇప్పుడు ఎంటర్ అయ్యేసి ఇక ఇదే రోడ్డు, ఇక మెయిన్ రోడ్డు. ఇక్కడి నుంచి ఇలాగా నేను, మన సత్యానంద్ బాబు గారు, సన్యాసిరావు గారు, అందరు కూడా ఇది మనం వచ్చిన పాత స్పర్శ వల్ల ఈరోజు కూడా అది డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఒకసారి మనకి చక్కగా చూపించడం అనేది జరుగుతుంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు అయినటువంటి సన్యాసిరావు గారు, అలాగే మన ప్రత్యేకించి ఆహ్వానితులైనటువంటి సత్యానంద్ శర్మ గారు, మరి ఇతరత్ర వ్యక్తులందరూ కూడా మనకి ఈ లొకేషన్ చూపించడం జరిగింది. అయితే కోపస్థంలో మండోకంలాగా మనం ఆయా ప్రాంతాల్లో ఉండిపోవడం వల్ల ప్రకృతి తాలూకా ఇచ్చేటువంటి అమూల్యమైన దృశ్యాలను మనం చూడడం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా గమనించి సకొద్ది కాలంలోనే అందరం కూడా ఇలా బయలుదేరి ఈ సున్నపగడ్డని మరలా అయ్యా చాగంటి గారు, మరి లోపలికి వెళ్ళకండి, నా తాలూకా కొన ఊపిరిని మీరు తగ్గించి. ఇదే విధంగా అందరూ కూడా బయలుదేరి ఈ రోజు నాడు మేము రావడం అనేది జరిగింది. కాబట్టి చాలా చక్కగా, చాలా అమూల్యంగా, చాలా సుందరంగా, చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలోని ఈరోజు మనం ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందరూ మరి కొద్ది రోజుల్లో అందరం కూడా ఏది చాగంటి గారు అందరం కూడా మనం అందరూ కూడా సకాలంలో రావాల్సిందిగా కోరుకుందాం. మళ్ళీ ఈ అపురూపమైన దృశ్యాన్ని ఆరాధిద్దాం. అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకించి మరీ కూడా ఒకసారి ఈ విజిట్ అందరూ కూడా చేద్దామని మీ అందరికీ సమనీయంగా కోరుకుంటున్నాం. ఇదే మన సున్నపగడ్డ తాలూకా అమూల్యమైన రహదారి, స్వీట్ మెమోరీస్. ధన్యవాదాలు.